అందరు కూడా మరి పొలాల్లో పోవాల్సిన అవసరం ఉన్నది. ఎక్కువ సమయం తీసుకోకుండా ఇక్కడ కొంతమంది రైతులు చాలామంది ఉన్నారు. ఇక్కడ మాకు రైతు రుణమాఫీ వచ్చింది అని వాళ్ళు చేయలేపండి. వచ్చిన వాళ్ళు పర్వాలేదు, వచ్చిన వాళ్ళు కూడా లేపండి. ఏం పెద్ద అయినోళ్ళకు మీరు రైతు రుణమాఫీకి అప్లై చేసిన వాళ్ళు చేయొద్దండి. దానికి మీరు దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళు చేయొద్దండి. దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళు చేయొద్దండి. మాకు కొంతవరకు వచ్చిందని చెప్పి వాళ్ళు చేయొద్దండి. వచ్చింది ఎంత వచ్చింది? 25,000, 2,25,000 వచ్చింది. అదే రుణమాఫీ వడ్డీ అది 25,000 రుణం తీసుకుంటే 25,000 ఇచ్చేసింది మీకు. 80,000 అంటే 25,000 ఇచ్చారు. బ్యాంకుల్లో ఇంకా మా కాగితాలు ఉన్నాయని చేతులు చెప్పండి. బ్యాంకుల్లోనే మా కాగితాలు ఉన్నాయని చెప్పి అందరూ ఉండి బ్యాంకులో. ఓకే, మేము ప్రైవేట్ మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఆల్రెడీ అధికారంలోకి వచ్చి 9 నెలలు దాటింది. మరి రైతులకు కొన్ని హామీలు ఇచ్చింది, ఎంతవరకు అవి అమలు చేసిండ్రు, వాటి పరిశీలన ఏంటి, క్షేత్రస్థాయిలో తెలుసుకోవాలి. వాళ్ళ రైతుల సమస్యలను పరిష్కార దిశలో చూపించాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మరి దామెర మండలంలో ఈ యొక్క రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీనికి ముఖ్య అతిథిగా మన మాజీ ఎమ్మెల్సీ సీనియర్ నాయకులు, సీనియర్ న్యాయవాది రామచంద్రరావు గారికి దామెర మండల శాఖ తరఫున ఆహ్వానం పలుకుతూ మరి వేదిక మీద మన హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ గారు ఉన్నారు. వారికి మరి ఆహ్వానం పలుకుతున్నాం. మన కంటెస్టెడ్ ఎమ్మెల్యే మొన్న డాక్టర్ కాళీ ప్రసాద్ గారికి ఆహ్వానం పలుకుతూ మిగతా కిసాన్ మోర్చా నాయకులు అందరూ అన్ని విషయాలు చెప్తారు. నేను ఓన్లీ మీకు ఆహ్వానం చెప్పి ఈ యొక్క ఉద్దేశం మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఏ విధంగా వంచిస్తున్నది, ప్రజలను ఏ విధంగా వంచిస్తున్నదని మన ముఖ్య అతిథి గారు మిగతా వక్తలు అన్ని విషయాలను తెలియజేస్తారు. రైతులు ఏమన్నా సమస్యలు ఉంటే ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి బర్నింగ్ టాపిక్ రైతులకు రుణమాఫీ మేము ఇస్తున్నామని పోజులు పెడుతున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా రైతులను మోసం చేస్తుందనే విషయాలను ఒక్కొక్కటి తెలియజేస్తాం. అట్లానే ఈ యొక్క రైతు రుణమాఫీ నిజంగా అర్హులై ఉండి కూడా ఇప్పటి వరకు మాకు మొదటి దఫా 1,00,000 రూపాయలు, తర్వాత 1,50,000, మరి ఇప్పుడు 2 లక్షలు ఇంకా చాలా మందికి రాలేదని ఎక్కడికి వెళ్ళినా కూడా రైతులు చెప్తున్నారు. మా ఊరు లేదర్లోకి వెళ్తే చాలా మంది సార్ బ్యాంక్ కోడ్ మాకు సంబంధం లేదంటాడు, అగ్రికల్చర్ ఆఫీసర్ ఇక్కడికి రాలేదంటాడు, ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు చెండు ఆడుకుంటున్నారు. కానీ రుణమాఫీ పూర్తిగా లెవెల్గా వస్తలేదు అర్హులైన వాళ్ళు. మొదటి డిమాండ్ మనం ఏ సాగదుడు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది రైతులు చూడండి. అట్లా రైతులు ఇంకా రుణమాఫీ వాళ్ళకి అర్హులైనా కూడా వాళ్ళకి రుణమాఫీ ఇవ్వలేదు. కాబట్టి రాష్ట్ర పార్టీ లేదు ఇట్లా వీళ్ళు ఏంది కాంగ్రెస్ పార్టీ పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకున్నది. రుణమాఫీ చేస్తున్నాం అనేది మొత్తం పెద్ద కోట్ల రూపాయలతోనే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నది. కోట్ల రూపాయలతోనే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. మేము రుణమాఫీ చేస్తున్నామని ఆ పైసలు పెడితే చాలా మందికి నిజంగా లాభం అయ్యేది కావచ్చు. అడ్వర్టైజ్మెంట్ ప్రచారం చేసుకునే దానికి నిజంగా క్షేత్రస్థాయిలో చూస్తే ఎంతో మంది రైతులకు పైపెచ్చు ఒక్కటేసారి రుణమాఫీ చేయాలి, దశల వారీగా చేస్తున్నారు. ఆ డిమాండ్ పోయింది. తర్వాత ఈ విధంగా ఎక్కడ చూసినా కూడా రుణమాఫీ పూర్తి లెవెల్ అమలు చేయట్లేదు. కాబట్టి రాష్ట్ర పార్టీ రాష్ట్ర ప్రతినిధిని రామచంద్రరావు గారు అరే మీరు మా గ్రామాలలో పోయి తేల్చుకుందాం. ఎందుకంటే మనము పేపర్లలో చెప్తే ఏమంటున్నారు ప్రతి వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు, మీరు మమ్ములను అధికార పార్టీని మీరు బదనాం చేస్తున్నారు,
క్షేత్రస్థాయిలో మేము అందరికీ ఇచ్చినామని చెప్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో తేల్చుకుందాంపా అని ఈరోజు భారతీయ జనతా పార్టీ గ్రామాలకు వచ్చిందని తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రతి గ్రామంలో ఎక్కడ మండలం లెవెల్లో ఊర్ల లెవెల్లో కూడా ఈ రచ్చబండ కార్యక్రమం ద్వారా ఏ రైతులకు నిజంగా రుణమాఫీ రాలేదో అందరికీ హెల్ప్ లైన్ కూడా ఎక్కడికక్కడ పెడుతున్నాం. మేము ప్రజలకు చేరువ ఉండాలి. ఎప్పుడు కూడా ప్రజల పక్షాన రైతుల పక్షాన ఉండి నిలబడి కొట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ అని తెలియజేస్తున్నాను. ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏ విధంగా రైతులకు ఉపయోగపడుతుందో మీ అందరికీ తెలుసు. కిసాన్ సమ్మాన్ నిధి కింద ఏ విధంగా 6,000 రూపాయలు టెన్షన్ గా ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా ఏది వచ్చినా వర్షం వచ్చినా వాన వచ్చినా కను వచ్చినా కంపల్సరీగా 6,000 రూపాయలు కిసాన్ సమ్మాన్ యోజన ఎవ్వరు వద్దన్నా కాదన్నా అవునన్నా నీకు టెన్షన్ గా అకౌంట్ లో పడుతున్నదే ప్రధానమంత్రి కేంద్ర మంత్రి మరి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రైతులకు 6,000 రూపాయలు పంపుతున్నది వాస్తవం కాదా అని అడుగుతున్నారు. అట్లానే ఎరువులకు మరి ఎంత సబ్సిడీ ఇచ్చిందో మీ అందరికీ తెలుసు. లాస్ట్ ఎలక్షన్ అప్పుడు మేము చెప్పినాం, యూరియా మీద కావచ్చు, ఫాస్ఫరస్ మీద, డిఏపి మీద కావచ్చు, మిగతా దీని మీద అంటే రైతుల పక్షపాతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ అని తెలియజేస్తున్నారు మీకు. మరే ఇదే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని మించిపోయింది. ఒక ఆకు ఎక్కువ చదువుకున్నది. వాళ్ళు 10 ఏళ్లలో చేసిన అన్యాయం వీళ్ళు 9-10 నెలలనే చుక్కలు చూపిస్తున్నారు. రైతులకు ప్రజలకు వంచేస్తున్నారు. మాటలలో వాళ్ళకన్నా ఒక ఆకు ఎక్కువ చదువుకున్నారు. వీళ్ళు ప్రగల్భాలు పలుకుట్లో, అబద్ధాలు చెప్పట్లో